మా వదిన త్రిపుర మనుషుల్లో దేవత. జన్మకి మారో. అలా నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? అసలంత మంచి పిల్ల మీద ఇలాంటి అబాండాలన్నీ వేయడానికి నీకు నోరెలా వస్తుందే? ఇంక నయం, రాత్రి జరిగిందంతా నేను చూశాను కాబట్టి సరిపోయింది. జరిగిందంతా చూసావా? చూశాను కాబట్టే నిన్ను కొట్టాను. అమ్మో అమ్మో అమ్మో, చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ అబద్ధాన్ని నిజమని నన్ను నమ్మించేసేదానివి కదే. రాత్రి జరిగిందంతా నీ కళ్ళారా చూసి కూడా నేను చెప్తుందంతా నీకు అబద్ధంలా అనిపిస్తుందా అమ్మా? అసలు అమూల్య గదిలో నువ్వు చూసిందేంటి? ఏంటా, రాత్రి నువ్వు ఇది అమూల్య గదికి వెళ్ళినప్పుడే ఏదో అలికిడయ్యి నేను అమూల్య గది దగ్గరికొచ్చాను. ఇది నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటి ఫోటో. రాత్రంత చక్కగా నిన్నొక తోబుట్టులా భావించి తన చిన్నప్పటి విషయాల్ని కూడా నీతో షేర్ చేసుకుంటే నిన్ను కొరడాతో కొట్టిందని అబద్ధాలు చెప్తావా? అంత ఆప్యాయంగా ఉండే పిల్ల మీద లేనిపోని అబాండాలు వేస్తావా? అర్థమైందమ్మా, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. దాని మాయతో అది నిన్ను కూడా మోసం చేసేసింది. అవునమ్మా, రాత్రి నువ్వు చూసిందంతా దాని మాయ, అబద్ధం. అది నన్ను కొరడాతో కొట్టడం పచ్చి నిజం. చిన్నోర్మై, ఇంకొక మాట మాట్లాడావంటే నా కోడలు కొరడాతో కొట్టడం కాదు, నేనే నీ పళ్ళు రాలగొడతాను. అమ్మా, ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు? నేను నీ కూతుర్నే, నా మాట నమ్మవే. కూతురివి కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను క్షమించి వదిలేశాను. ఇంకొక మాట నా కోడలి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేస్తాను. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒరే తమ్ముడు, ఇలా రారా. నువ్వైనా నా మాట వినరా? ఏంటక్కా? నీ పెళ్ళం మన అమ్మ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసేస్తున్నారా? అక్క, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళే పనుంది. విసిగించకుండా అసలు విషయం ఏంటో చెప్పు. రే, రాత్రి నీ పెళ్ళం ఎంత పని చేసిందో తెలుసా? తెలుసు. తెలుసా? నీకలా తెలుసు? ఎలా తెలుస్తుందక్కా? చూస్తేనే తెలుస్తుంది.
చూసావా? ఏం చూసావు తమ్ముడు? లైఫ్లో నేను ఏదైతే పొరపాటును కూడా చూడలేననుకున్నానో అదే చూశాను. చూసావు కదా తమ్ముడు, రాత్రి ఆ గదిలో జరిగిన దాని గురించి నేనెంత చెప్పినా అమ్మ నమ్మట్లేదురా. కనీసం నువ్వైనా చూసింది చూసినట్టు పూసగుచ్చినట్టు నువ్వైనా చెప్పరా, అప్పుడైనా నమ్ముతుందేమో. నేనమ్మకు చెప్పడం ఏంటక్క? అమూల్య నీకు ఆల్బమ్ చూపించడం, మీ ఇద్దరు కలిసి నవ్వుకోవడం, నాతో పాటు అమ్మ కూడా చూసింది కదా. అంటే నీ పెళ్ళం నన్ను దీన్ని కొరడాతో కొట్టడం నీకు కనిపించలేదా తమ్ముడు? కొరడాలతో కొట్టడం ఏంటమ్మా? నన్నే అడగరా. కిందాకట్నుంచి ఇలాగే నా బుర్ర తినేస్తుంటే నాకేం చేయాలో అర్థం కాక చస్తున్నాను. అనుకున్నా దీనికి ఎప్పుడొకప్పుడు పిచ్చెక్కుద్దనుకున్నాను గాని ఇంత తొందరగా ఎక్కుద్దనుకోలేదు. అనండ్రా, అందరూ నన్నే అంటూ దానికే సపోర్ట్ చెయ్యండి. ఒరే తమ్ముడు, నన్ను నమ్మరా, మీరు చూసిందంతా అబద్ధం, అదంతా మాయ. నీ పెళ్ళం ఒక మాయల మరాఠీరా నాయనా. కావాలంటే రాత్రి అది నన్ను కొట్టిన కొట్టుడుకి ఇదిగో నా ఒంటి మీద వాతలు చూడండి. ఎక్కడే వాతలు? అయ్యో, ఇదేంటి, వాతలు కూడా మాయమైపోయాయేంటి? అంబారి, నీకు పడిన వాతలు చూపించు చూపించు. ఎక్కడక్క వాతలు? అయ్యో, ఏమైపోయాయి వాతలన్నీ? అక్క చాలా ఆపు. నీ ఓవర్ యాక్షన్ నువ్వును చూడలేకపోతున్నావు. ఏంటమ్మా ఇది? రోజు రోజుకి ఇలా తయారవుతుంది. అసలు బావని అనాలి. అక్కనలా వదిలేక బావ ఎవరైనా మంచి డాక్టర్కి చూపించమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు. అమ్మా నువ్వన్నా ఒకసారి బావకు చెప్పమ్మా. నా కర్మ కర్మ. నమ్మరు, నేనెంత చెప్పినా నమ్మరు. ఏదో ఒకరోజు నాకు పట్టిన గతి మీకు పడితే కాని నమ్మరు. ఆ రోజు కాని దాని అసలు స్వరూపం తెలుసుకుని నోరెళ్లబెట్టరు. నాకు నమ్మకం లేదమ్మా. అట్లాంటి రోజు ఒకటి వస్తుందనే ఆశ నాకు రోజు రోజుకి తగ్గిపోతున్నది. ఏయ్, ఎందుకు రాదే? ఖచ్చితంగా వస్తుంది. ఆ అమూల్య పాచికలు పారడానికి, దాని మాయలు మంత్రాలు పనిచేయడానికి మూల కారణం ఆ దైవ సర్పం అండ. త్వరలోనే మనం పంపిన పాములోడు ఆ దైవ సర్పాన్ని మట్టు పెట్టే రోజు వస్తుంది. దీని గుట్టు బట్టబయలయ్యే రోజు వస్తుంది.
చాలా డీప్గా ఆలోచిస్తున్నాడు. ఏదైనా ప్రాజెక్ట్ గురించా? ఇప్పుడంత డీప్గా థింక్ చేసే ఆఫీస్ వర్కేమీ లేదే. అమూల్య గురించా? ఆహా, వీడికి అమూల్య గురించి ఆలోచించేంత ప్రేమ లేదులే దాని మీద. పార్దు, పార్దు, పార్దు. ఆయిషా చెప్పు. చెప్తానులే కాని ముందు నాకు చెప్పు. ఎప్పుడూ లేంది సార్ పొద్దున్నే దేని గురించో చాలా సీరియస్ గా థింక్ చేస్తున్నట్టున్నారు. ఏం లేదు. నువ్వేమీ లేదని చెప్పడంలోనే తెలుస్తుంది మ్యాటర్ సీరియస్దేనని. అబే అదేం లేదు, క్యాజువలే. రేయ్, నీ గురించి నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు, నిన్ను నాకన్నా బాగా అర్థం చేసుకునేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని నాకు తెలుసు. కాని నా దగ్గర నటించుకురా. నీతో కష్టమే బాబు. అసలు ఎలా కనిపెట్టేస్తావు నన్ను? సొల్లాపి విషయమేంటో చెప్పు. దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అమూల్య గురించి. అమూల్య గురించా? ఉమ్, ఎప్పుడూ లేనిది తన గురించి ఆలోచించడం ఎప్పటినుంచి మొదలుపెట్టారో? ఆ? అదే, ఆఫీస్కొచ్చాక పని గురించి మాత్రమే ఆలోచించే నువ్వు ఆఫీస్లో అమూల్య గురించి ఆలోచించడం కొత్తగా అనిపించి అలా అడిగానంతే. వీడేంటి దాని పేరు చెప్తే కొత్తగా ఇలా సిగ్గుపడుతున్నాడు? కొంపతీసి అమూల్యకి ప్రెగ్నెన్సీ రాలేదు కదా? ఏదైనా విశేషమా? విశేషమా అంటే? అదేరా, అమూల్యకేదైనా విశేషమా అని. చచా, అలాంటిదేం లేదు. థ్యాంక్ గాడ్. మరింకేంటి ప్రాబ్లం? అది చెప్పాలంటే ముందుగా ఇన్నాళ్ళు నీ దగ్గర కూడా దాచిపెట్టిన ఒక సీక్రెట్ నీకు చెప్పాలి. ఏంట్రా ఏమంటున్నా? నా దగ్గర కూడా దాచిపెట్టే సీక్రెట్ ఉందా నీ దగ్గర? ఐశ్వర్య, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నా గురించి మా అమ్మ నాన్నల కంటే నీకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే నా ప్రతి సమస్య నీకే చెప్పుకునేవాణ్ణి, నా ప్రతి విషయాన్ని నీతో షేర్ చేసుకునేవాణ్ణి. కానీ 1 ఇయర్గా నీకు చెప్పకుండా నీ దగ్గర కూడా ఒక విషయాన్ని దాచిపెట్టానా? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇంతకీ ఏంటా విషయం? ఇంకో 1 వీక్లో అమూల్య మా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో 1 వీక్లో అమూల్య మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? బట్ వై? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. కాస్త నాకు అర్థమయ్యేలా చెప్తావా? పెళ్ళంటే నాకు నమ్మకం లేదని నీకు తెలుసు. మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తున్నప్పుడు నేను ఏదో ఒక వంక పెట్టి వాటిని తప్పించుకునేవాణ్ణి. ఆ విషయం కూడా నీకు తెలుసు. కానీ అమూల్య ఫోటో చూసి ఇంట్లో వాళ్ళకి నీకు కూడా నచ్చి నువ్వే కదా నన్ను ఇబ్బంది పెట్టి మరీ ఒకసారి వెళ్ళి అమ్మాయిని చూసి రమ్మని వాళ్ళ ఊరు పంపించావు. నీకు గుర్తుందా? అలా పెళ్లి చూపులకని వాళ్ళ ఊరు వెళ్ళి నాకు అమూల్య ఒక విచిత్రమైన పరిస్థితుల్లో నాకు పరిచయం అయింది.
అగ్రిమెంట్ ప్రకారం ఇంకో వారం రోజుల్లో తను మా ఇంట్లోంచి నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోబోతుంది. థ్యాంక్ గాడ్. ఇన్నాళ్ళు నా మనసులో పార్థు మీద ఉన్న ప్రేమను చెప్పడానికి ఉన్న ఒకే ఒక్క అడ్డుని నా ప్రమేయం లేకుండా నువ్వే తొలగించబోతున్నావు. ఐఎమ్ సో గ్లాడ్ టు యూ. ఇక నా నుండి నిన్ను ఏ శక్తి విడదీయలేదు. నీ మీద నాకున్న ప్రేమను చెప్పడానికి ఇదే మంచి సమయం. కానీ ఈ మూడ్లో కాదు. ప్లేస్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మూడ్ చేంజ్ అవుతుంది. చేస్తా. నీ మూడ్, ఈ ప్లేస్ రెండూ చేంజ్ చేసి అప్పుడు చెప్తా నీకు నా మనసులో మాటని, ఐ లవ్ యూ అని. రేయ్, ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎలా దాయగలిగావు? అసలు ఇంత పెద్ద నిజాన్ని ఇన్ని రోజులు నాకెందుకులా చెప్పలేదు? అంతేలే, ముఖ్యమైన విషయాలు చెప్పుకునేంత ముఖ్యమైన దాన్ని కాకుండా పోయాను కదా నేను. చచా, అవే మాటల ఐశ్వర్య. చెప్పే సందర్భం రాక చెప్పలేదంతే. అయినా నీకన్నా నాకు ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఓ, అమూల్య వెళ్ళిపోతుందని బాధపడుతున్నావా పార్థు? ఉహుం. తననేమైనా మనసులో ఇష్టపడుతున్నావా? నన్ను తనతో మాట్లాడి ఇంటి నుండి వెళ్లకుండా ఆపమంటావా? ఏయ్, అదంతా ఏం లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. నేను ఆలోచిస్తుంది తను వెళ్ళిపోతున్నందుకు కాదు. తనెంత అమాయకురాలో నీకూడా తెలుసు కదా. అంత అమాయకురాలు రేపు బయటికి వెళ్ళాక ఎలా బ్రతుకుతుందా అని ఆలోచిస్తున్నానంతే. చూడు పార్థు, లైఫ్ ఎలా లీడ్ చేస్తుందో మనం కూడా అలా వెళ్తేనే అందరికీ మంచిది. అమూల్యకి బ్రతకడం కూడా నువ్వో నేనో నేర్పించక్కర్లేదు, జీవితమే నేర్పిస్తుంది. నువ్వు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా నీ మైండ్ డిస్టర్బ్ చేసుకోకు. అవుననుకో, కానీ కానీ లేదు, కామా లేదు. కానీ ఇవాళ మనం ఆ కొత్త ఫామ్ హౌస్ చూసొద్దాం అనుకున్నాం, గుర్తుందా? కొత్త ఫామ్ హౌసా? ఎక్కడా? మర్చిపోయావా? అనుకున్నా, షామీర్పేట్ దగ్గరది బాబూ. ఓ యా, గాట్ ఇట్. బట్ ఇవాళ కొంచెం మూడ్ అప్సెట్ గా ఉంది కదా, రేపు వెళ్దామా? ఏం పర్లేదు. అలాంటి చోటుకి మూడాఫ్లో ఉన్నప్పుడు వెళ్తేనే కరెక్ట్ మూడ్లోకొచ్చేస్తావు. పద, రా. ఐశ్వర్య, రేపు వెళ్దామా? పద. ఏయ్, సంతోష్, ఈ జ్యూస్ తాగు. ఇప్పుడెలా ఉంది సంతోష్? పర్లేదు దినా, బానే ఉంది. ఏం పర్లేదు, ఆ మొహం చూడలా పీక్కుపోయిందో. నీకేదో దిష్టి తగిలుంటుంది, అందుకే రాత్రలా పీడకల కూడా వచ్చింది. ఇక నుండి నువ్వు బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా షర్ట్ వేసుకో, లేకపోతే ఇలాగే దిష్టి తగిలి పీడకలొస్తాయి. నాకెందుకో చొక్కా వేసుకుంటే ఊపిరి అన్నట్టు అవుతుంది వదినా. అవునా? ఎందుకు? ఏమో, ఒకవేళ నా వీపైన ముద్ర ఉంది కదా, దానివల్లేమో.
ఏది ఒకసారి ఇలా తిరుగు.